God is so good to us. మన దేవుడు మనకెంతో చాలా మంచి దేవుడుగా ఉన్నారు. ఆమేన్. I thank God for being here this morning with you all and in the presence of. మరి ఈ విధంగా దేవుని యొక్క బిడల మధ్యలో, దేవుని యొక్క సన్నిధిలో మరి మీతో కలిసి ఈ విధంగా పాల్గొనడం అనేటువంటిది నాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. థ్యాంక్ యూ సార్. వీఆర్ ఆల్సో వెరీ మచ్ బ్లెస్డ్ టుడే. I thank God that I see my brother Monahor with us. సర్ప్రైజ్ లాట్ సార్. మరి మనోహర్ గారు ఉన్నారు. మరి మనోహర్ గారిని చూడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. సార్ మిమ్మల్ని And చూడడం మాకు చాలా ఆనందకరం సార్. Yes, sir. Manohar also saying this is a great blessing to see you again. Thank you, sir. Like that. ప్రార్థన ఉందన్న గంట ముందే వాక్యం బాగా మా కొరకే మార్చబడింది అనుకుంటా ఉన్నాను. 7 గంటల నుంచి ప్రార్థన, ఈ గంటలో మేము వాక్యం వినేస్తాం. దేవుడు కృప చూపాడు. Manohar is saying, and at 7 o'clock we will go to prayer meeting, and before that God is open the way to hear the God's word with the wonderful man of God, and this 1 hour we will hear the word of God. Amen. Amen. We thank God for Brother Steve on this morning, which is listening in. మరి స్టీవయ్య గారు కూడా మరి ఈరోజు మన మధ్యలో ఉన్నారు. మరి ఆయన వాక్యము ప్రకటించలేకపోతా ఉన్నారు, కానీ వాక్యం వింటా ఉన్నారు. ఆమేన్. God is wanting me to share the word coming from Mark chapter 10, starting at the 17th verse, and we will read down through 31, I think. Yeah. మరి వాట్ ఈస్ ద వెర్స్ సార్? Mark chapter 10 sir, and 17 through 31, if permissible. మరి ఇక్కడ మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17 నుంచి 31 వచనంలో ఉన్నటువంటి మాటల్ని మనం చదువుకున్నట్లయితే, ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్యజీవనకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించిన ఏంటినని చెప్పాను. యేసు అతన్ని చూచి, నీవు అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆ మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తియందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమేనెను. పేతురు, ఇదిగో, మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెండ్రులనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను, రాబో లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు అనెను. ఆమేన్. హల్లెలూయా. Amen. ఆమేన్. Childlike faith. Childlike faith. Nothing just real big or extraordinary. మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, చిన్న పిల్లవాడు ఆ యొక్క విశ్వాసము మరి ఎంతగా మరి ఆ యొక్క విశ్వాసం కలిగి ఉంటాడో అలాంటి విశ్వాసం గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. మరి ఈ లోకంలో ఆ యొక్క స్వార్థము లేనటువంటి విధంగా జీవించేటువంటి విశ్వాసం అండి ఇది.
It's not too hard, but yet it sometimes is complicated. మరి అయితే ఇది చాలా చేయడం అనేటువంటిది చాలా కష్టము. మరి అయితే అని మనం అనుకోక్కర్లేదు కానీ ఇది చాలా సులభం మనకు ఈ విధంగా జీవించడం అనేటువంటిది. And notice that Christ only asked him a question that he was able to answer. మరి మనకున్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా క్రీస్తు ప్రభువు వారే ఆయన జవాబు అనేటువంటిది మనకు ఆయన 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 జవాబు చెప్పలేని ప్రశ్న ఈ లోకంలో ఏది లేదు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. All right, Pastor Jockin, let's get started. Me and you. మరి ఇక్కడ మనం అసలు వాక్యంలోకి మనం వెళ్దామండి. ఆమేన్. So in verse 17, it says that when he was gone forth into the way, there came one running and kneeled, asked him, Good master, what must I do to inherit eternal life? మరి ఇక్కడ 17వ వచనంలో మనం చూస్తున్నాం కదా, ఒక యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మార్గం గుండా వెళ్తా ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి ఆయన మోకాళ్ళ మీద పడి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలి అని ఆయన అడిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. First of all, the young man showed humility to the prophet. He came running to him and he kneeled down. మరి ఇక్కడ మొట్టమొదటిగా మనం ఏమి చూస్తున్నామంటే, ఈయన మరి పరిగెట్టుకుంటా వచ్చినటువంటి వ్యక్తి యేసు ప్రభుని ఒక ప్రవక్తని, ఒక దైవ సేవకుడని ఆయన గుర్తించి వెంటనే ఆయన పాదముల మీద మోకరించి ఆయన పాదాలు పట్టుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. I would first like to say that when God moves upon our heart, we have a humbling experience to come to him. But yet when we come to him, we need to know how to surrender unto him. మరి అలాగే మనం కూడా దేవుని యొక్క గొప్పదనాన్ని మనం గుర్తించినప్పుడు మనం కూడా మనల్ని మనం తగ్గించుకొని ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు మనం పూర్తిగా మనం ఎలాగా ఆయనకు సమర్పించుకోవాలి అనేటువంటి విషయంలో మనము ఎలా ఉండాలి అనేటువంటిది యవనస్తుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు. Now, a lot of us get this confused with being saved and that God has taught them and called them unto salvation, when yet it is just merely a humbling experience. ఈ విధంగా మనల్ని మనం తగ్గించుకోవడము, మనం ఆ యొక్క దేవుని సన్నిధిలో మనము ఆ యొక్క మరి ఆయనకు సమర్పించుకొని జీవించడము అనేటువంటిది ఆ యొక్క చాలా ప్రాముఖ్యమైనటువంటిదని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటా ఉన్నాం. First, Christ saying that the man knew nothing about him being God. He only saw him as the prophet. మరి ఇక్కడ మొట్టమొదటిగా ఏం అర్థమవుతా ఉందంటే, ఆ వ్యక్తి ఆయన ఒక ప్రవక్త అనేటువంటిది ఆయన ఒక్కటే తెలుసు కానీ ఇంకా ఆ యొక్క యేసుక్రీస్తు గురించి ఇంకా ఆయనకి ఏమీ కూడా తెలియదు. Sometimes we as humans may try to approach the man of God in a way that we might obtain favor. మరి చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, ఎవరైనా దైవ సేవకుడిని మనం కలవడానికి వెళ్ళినప్పుడు మరి దైవ సేవకుడిని మనము ఆ యొక్క మన మాటల ద్వారా మనము ఆయనను గౌరవించాలని, మన యొక్క క్రియల ద్వారా ఆయన గౌరవించాలని, తద్వారా ఆయన మన కొరకు ప్రార్థన చేయాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. Notice here how Christ addressed him. He said, Why callest thou me good? మరి ఇక్కడ మరి ప్రభు ఆయన ప్రశ్న వేస్తా ఉన్నాడు కదా, నన్ను మంచివాడు, సత్పురుషుడు అని ఎలా చెప్పుచో ఉన్నావు అని ఆయన అడుగుతా ఉన్నారు. You know nothing about me other than I am a prophet. మరి నేను కేవలం ఒక ప్రవక్తనని మాత్రమే నీకు తెలుసు, ఇంకా నేను ఎటువంటి వాడినో నీకు తెలియదు అనేటువంటిది ఆయన చెప్తా ఉన్నారండి. He goes on to tell him, there's none good but God. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి సత్పురుషుడు అనేటువంటి వాడు కేవలం దేవుడు మాత్రమే సత్పురుషుడు ఉంటారు కానీ ఈ లోకంలో మనుషులు ఎవరు సత్పురుషులు కాదు అని ఆయన చెప్తా ఉన్నారు.
He says that do you know it? You know it the commandments, don't you? మరి ఆ యొక్క నీకు తెలుసు కదా, నువ్వు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను నువ్వు పాటిస్తా ఉన్నావు కదా, నీకు తెలుసు కదా అని అడుగుతా ఉన్నారు. And the commandments go: do not commit adultery, do not kill, do not steal, do not bear false witness, do defraud not, honor thy mother and thy father. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా 19వ వచనంలో, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, ఈ ఆజ్ఞలన్నీ కూడా నువ్వు పాటిస్తా ఉన్నావు కదా అని ఆయన చెప్తా ఉన్నారు. So here it is, the young ruler replies with what he know. And he answered Jesus and said unto him, Master, all these things I have observed from my youth. మరి ఇవన్నీ కూడా ఈ ఆజ్ఞలన్నీ కూడా యేసు ప్రభు చెప్పిన తర్వాత, ప్రభువా నేను బాల్యము నుండి ఈ ఆజ్ఞలన్నీ కూడా తప్పకుండా నేను పాటిస్తా ఉన్నాను అని ఆయన చెప్పారు. All of these works I have done. మరి ఇదిగో ఆ యొక్క మీరు ఏదైతే ఆజ్ఞలు మరి మరి మీరు తెలియజేశారో ఆ పనులన్నీ నేను చేస్తా ఉన్నాను అని ఆయన చెప్పారు. He was basically telling him, I know the religion. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నేను ఆ యొక్క మత సంబంధమైనటువంటి విధంగా నేను అన్ని విషయాలు నేను పాటిస్తా ఉన్నాను అని ఆయన చెప్పారు. He's basically saying, I know the religious works. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఈ మత సంబంధమైనటువంటి ఆచారాలు తూచా తప్పకుండా ఎలా పాటించాలో నాకు తెలుసు అని చెప్తా ఉన్నారు. All of these things I have done from the outside. మరి బయటకు కనిపించే విధంగా ఏమైతే ఆచారాలు వ్యవహారాలు అవన్నీ చెయ్యాలో అవన్నీ కూడా నేను చేస్తా ఉన్నాను, అవన్నీ నాకు తెలుసు అని చెప్తా ఉన్నారు. So here he was confessing and he was justifying himself according to his studies and all of the religious things that he had kept. మరి ఆ విధంగా మరి మతపరమైనటువంటి వాటన్నిటి ఆచారాలను భక్తిని నేను బయటికి బాహ్యంగా కనిపించేటువంటి వాటన్నిటిని కూడా నేను బాల్యం నుంచి చేస్తా ఉన్నానని ఆయన చెప్తా ఉన్నారు. Here we must observe that there's a difference between religion and Christianity. మరి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ మత సంబంధమైనటువంటి ఆచారాలను మనం పాటించడము దానికి మరలా క్రీస్తు వలె క్రీస్తును పోలి క్రైస్తవులంగా మనం జీవించడానికి చాలా వ్యత్యాసం ఉందండి. We make all of the sacrifices that we can make, but there's no repentance from the heart. మరి మనం ఆచారపరమైనటువంటి అన్ని రకాలైనటువంటి మరి ఆ యొక్క బలులు మరి అవన్నీ కూడా అర్పించవచ్చు, కానీ మన మనసు మారి లేకపోతే మరి దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. Now, look at what Jesus tells him. He said it in verse 21, it says, Jesus looked upon him. He was beholding him and loved him. మరి 21వ వచనంలో మనం చూస్తున్నాం కదా, అతని నిజస్థితి దేవునికి యేసు ప్రభువుకి తెలుసు. ఆయన ఆచారాలు మాత్రమే పాటిస్తా ఉన్నాడు, ఆయన రక్షణ అనుభవం లేదు. మరి నిజమైనటువంటి క్రైస్తవుడుగా ఆయన జీవించట్లేదు అనేటువంటిది ఆయనకు తెలిసి ఆయన ఎంతగానో ప్రేమించి మరి ఆయనతో ఈ మాటలు చెప్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. Jesus looked at him upon his I would say, Pastor Jack, and he looked upon him in his ignorance. మరి ఇక్కడ ఆయన ఏదైతే అవసరమైందో దానిని పాటించకుండా మరి ఏదో దానిని ప్రక్కన పెట్టేసినటువంటి అసలైన దాన్ని ప్రక్కన పెట్టేసి పై భక్తిని ఆయన కనపరచడము ఆయనకు ముందుగానే తెలిసి ఆయన మీద ప్రేమ కలిగి ఉన్నాడు అని అక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. And for a man doesn't think the way God thinks. చూడండి ప్రియులారా, మరి దేవుడు ఆలోచించినటువంటి రీతిగా మానవుడు ఆలోచించలేడు. For our ways are not like his ways. మరి మన యొక్క మార్గములు మరి దేవుని మార్గములు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. చాలా మన మార్గముల కంటే అవి చాలా ఉన్నతంగా ఉంటాయి. And his ways are not like our ways, Pastor Jockin.
మరి దేవుని యొక్క మార్గాలు మన మార్గాలు చాలా మరి వ్యత్యాసంగా ఉంటాయి. చాలా మరి ఆ యొక్క అందులో అంతరం ఉంటుందండి. And in this, Jesus saw that he was lacking one thing. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అతనిలో చూశారండి. అతనిలో ఒకటి కొదువుగా ఉన్నది అనేటువంటిది ఆ యొక్క యేసు ప్రభు వారు చూశారు. It shows us here that when we are in conversation with the Lord, that he sees more into us than we know. మరి ఆ యొక్క మనము కూడా ఇదే విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. మరి ఆ యొక్క అన్ని విషయాలు మాకు తెలుసు అన్నట్లుగా మనము ఏమీ తెలియకపోయినా కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాం. That when we're in worship with him and we're talking to him, we need to lay it all on the line. Don't hold nothing back. మరి మరి ఆయన ఆరాధించే సమయంలో ఆయన వాక్యం వినేటువంటి సమయంలో మరి అన్నీ నాకు తెలుసు అన్నట్టుగా మనం ఆరాధించి ఆయన వాక్యాన్ని వినేటంలో కూడా మనం అన్నీ నాకు తెలుసు అన్నట్టుగా మనం విన్నట్లయితే మనం ఏం పొందుకోలేము. మరి ప్రభువా నాకు బోధించయ్యా, నాకేం తెలీదు అని మనం నేర్చుకున్నప్పుడే మనం ఆయన దగ్గర నుంచి అనేక విషయాలు మనం నేర్చుకోగలం. ఆమేన్. We must lay out before him in a childlike manner that we are totally surrendering and depending upon him. మరి అందుచేతే మరి మనము ఆయనకు సంపూర్ణముగా మనం సమర్పించుకొని మరి ఆయనకు మరి ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. For Paul said, I am nothing, although that I have many doctrine, I am nothing before God. మరి ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు కదా, నాకు ఆ యొక్క దేవుని మరి ఆ యొక్క సంబంధమైనటువంటి పరిజ్ఞానము, మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పరిజ్ఞానము నేను పూర్తిగా కలిగి ఉన్నాను, కానీ మరి నేను నాలో ఏమీ ప్రత్యేకతలు లేవు, మరి నేను నేను ఘోరమైనటువంటి పాపిని అని ఆయన ఒప్పుకుంటా ఉన్నారు. It's good for us to question God, but it's not good for us to be in comparison to God. మరి దేవునిని మనము ఆయన గురించి మనం తెలుసుకోవడము అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. దేవుని వాక్యం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం, కానీ నేను దేవునితో సమానమే, దేవుడు మరి నేను ఒకటే అని అనుకోవడం చాలా తప్పండి. How will we learn unless we ask him questions? మరి మనము ప్రశ్నించకపోయినట్లయితే మనం ఎలాగ నేర్చుకోగలుగుతాము అనేటువంటిది మనకి ప్రశ్నించకపోతే మనకి ఏమీ కూడా తెలియదండి. మరి ఎప్పుడు కూడా మనం ప్రశ్నించే వారుగా ఉన్నప్పుడే మనకు అందులో ఉన్నటువంటి మరి ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటాం. మనం ప్రశ్నించకుండా ఉంటే మనకి ఏం తెలియదు. So we find out that Christ seen something in the young ruler that needed to be addressed. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క యవనస్తుడు అయినటువంటి ఈ యొక్క అధికారి మరి ఆయన జీవితంలో మరి ఒక కొదువుగా ఉన్నటువంటి దాన్ని ఆయనకి చెప్పాలని ఆయన ఇష్టపడ్డారు. Something that was so simple, yet this young man could not turn it over to God. మరి అది చేయడానికి చాలా సులువైనది అయినప్పటికీ కూడా మరి ఆ యవనస్తుడు మరి అది చెయ్యలేక మరి దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. This brings us to the passage of where Jesus was saying that it is hard for us to love both mammon and God. మరి ఇక్కడ దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది కదా, మీరు ధనమునకు మరి అలాగే దేవునికి ఇద్దరికి కూడా మీరు దాసులుగా ఉండనేరరు అని ఆ వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. It meant that either you was going to love one and hate the other, or hate one and love the other. మరి అయితే మీరు ధనమునకైనా మీరు సేవ చేయాలి, దేవునికైనా మీరు సేవ చేయాలి, కానీ ధనానికి దేవునికి కూడా మీరు సేవ చేయడం అనేటువంటిది అసాధ్యము అని దేవుడు చెప్పారు. Anything that comes between us and God. మరి దేవునికి మనకు మధ్యలో ఏది కూడా మరి
రావడానికి వీల్లేదు అని ఆయన తెలియజేశారు. If we should lose our home, would this turn us against God? మన యొక్క కుటుంబాలు మరి ఆ యొక్క దేవునికి అనుకూలంగా జీవించాలి కానీ దేవునికి విరోధంగా మన కుటుంబాలు ఉండకూడదు అని ఆయన నేర్పించారు. If we lose our land, will it turn us against God? ఒకవేళ మనము ఆ యొక్క దేవుని కొరకు మనం మన ఆస్తులు కోల్పోయినప్పటికి కూడా దేవుని విడిచిపెట్టకుండా మనం ఆస్తులు కోల్పోయినా పర్వాలేదు అని దేవుడు ఆ వాక్యం తెలియజేస్తా ఉంది. If we lose our cars or motorcycles, would we lose our love for God? మరి ఆ యొక్క దేవుని ప్రేమ నుంచి మనం దూరం అవ్వకుండా మన మోటార్ సైకిల్ కానీ మన కార్లు కానీ ఒకవేళ పోయినా పర్వాలేదు, దేవుని ప్రేమ మనకు ఉంటే అదే చాలు అని ఆ యొక్క అనుకునే విధంగా మనం ఉండాలి. If we should lose our harvest or our crops in the field, would we lose faith in God? ఒకవేళ మనం పొలంలో మనం కష్టపడి పండించినటువంటి పంటంతా కూడా ఒకవేళ వ్యర్థమైపోయినా పర్వాలేదు కానీ మరి ఆ పంట గురించి మనం దేవునికి దూరం అయిపోవారుగా మనం ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆమేన్. Pastor Jochen, will we present ourselves before the Lord like Job and said, "Naked I came into this world, and naked I shall leave"? మరి ఆ యొక్క మనం ఎప్పుడు కూడా యోబు గారి లాగా మరి నేను దిగంబరిగా ఈ లోకంలోకి వచ్చాను, దిగంబరిగా నేను లోకంలోంచి వెళ్తాను మరి ఆ యొక్క అని చెప్పేటువంటి వారుగా దేవుడే నాకు ఇచ్చాడు అని దేవుడే తీసుకున్నాడు అని చెప్పేటువంటి వారుగా మనం ఉండాలి. Would we be in a place to say that we love God with all our heart and with all our mind and with all our soul? మరి ఆ యొక్క దేవుడు కోరుకున్నటువంటి రీతిగా ఆ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మనము దేవుని వెంబడించేవారిగా మనం ఉండాలి. We must be willing to give up all our possessions to follow God. మనకున్నటువంటి ప్రతి మరి ఆ యొక్క మరి ఆధిక్యతలన్నిటిని కూడా పక్కన పెట్టి దేవుని వెంబడించే వారిగా మనం ఉండాలి. So Jesus told this young ruler, he said that thou lackest one thing, go thy way and sell whatsoever thou hast and give it to the poor. మరి ఆయన ఇదిగో నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకున్నదంతా కూడా సమస్తము కూడా అమ్మి ఆ యొక్క బీదలకిమ్ము అని ఆయన చెప్తా ఉన్నారు. Would we be submissive to him if he was to tell us to do these things? మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే మరి ఆయనకి చెప్పారో మరి ఆ కార్యమును మరి ఆ యొక్క చెప్పిన దాన్ని అతడు చేయవలసి ఉంది. Notice that this here was not in comparison to when the devil tried Job. మరి ఇక్కడ మనము ఆ యొక్క యోబుతో మరి ఆ యొక్క అపవాది మరి ఏ విధంగా మరి ప్రయత్నం చేసి మరి అతన్ని తిరిగి మరి దేవునికి దూరం చేయాలని ప్రయత్నించిందో అదే విధంగా మనందరినీ కూడా మరి దేవునికి దూరపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. Job just woke up one morning and things began to happen unto him. మరి ఆ రోజు ఉదయము మరి యోబు గారు నిద్ర లేచిన తర్వాత ఆయనకు కలిగిందంతా కూడా మరి ఆయన చూసి మరి ఆయన ఆ విధంగా ఎంతగానో బాధపడ్డాడు. You know, Job began to lose his crops in his fields. He began to lose his animals and his children. మరి యోబు గారు అయితే మరి ఆయన పొలం ఆయన ఆస్తులన్నీ కోల్పోయాడు, తన యొక్క మరి పశు సంపద, తన యొక్క మరి భూ సంపద, అంత మాత్రమే కాదు తన కుటుంబంలో తన కుమారులు కుమార్తెలను కూడా ఒక్క దినంలోనే పోగొట్టుకున్నాడు. People kept telling Job that it must have been something that he done causing God to punish him this way. మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు యోబు గురించి తెలిసినటువంటి వారు వాళ్ళు అంటున్నటువంటి మాటలు ఏంటంటే మరి యోబు గారు దేవునికి విరోధంగా ఏదో చేశాడు, అందుచేతే దేవుని యొక్క కోపము యోబు గారి మీదకి వచ్చింది అని వాళ్ళు మాట్లాడడం ప్రారంభించారు. Some was telling Job that he had sinned. మరి చాలా మంది అనుకున్నారు మరి యోబు గారు చేసిన పాపం బట్టే ఆయన ఈ విధంగా పరిస్థితి ఎదుర్కొన్నాడు అని చెప్పి చాలా అనరాని మాటలు ఆయన అన్నారు. Here where the men and women of God must know themselves in the Lord.
మరి ఈ విధంగా మరి దేవుని బిడ్డలైనటువంటి మనము ఆ విధంగా అటువంటి సమయాలు మనం ఎదుర్కొన్నప్పుడు మన దేవుడు ఎంత గొప్పవాడు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. Job knew that he had not done anything wrong, but yet he was willing to wait upon the Lord. మరి యోబుకి తెలుసండి, మరి ఆయన దేవునికి విరోధంగా ఏ పాపము చేయలేదు అనేటువంటిది యోబుకు మాత్రమే తెలుసు. మరి అందుచేతే ఆయన ఆ యొక్క పరిస్థితులన్నిటిలో కూడా ఆయన దేవునికి లోబడి దేవుని ఏమీ అనకుండా మరి తనను మరి ఎంతో విశ్వాసంతో ముందుకు సాగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Now, this young ruler, his dependence in happiness and success was in the wealth and the land and his possessions that he had. That's where his happiness was. మరి ఇక్కడ ఈ యొక్క మరి వచ్చినటువంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి అధికారి, ధనవంతుడైనటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఆస్తి కలిగినటువంటి వాడు, చాలా పరపతి కలిగినటువంటి వాడు. ఆ ధనమంతా కూడా అమ్మివేసి పేదలకు ఇవ్వడం అనేటువంటిది ఆ మాట ఆయనకు నచ్చలేదు. అందుకనే చాలా బాధపడుతూ యేసు ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. He felt comfortable and going to bed at night knowing that he was going to be all right the next morning. మరి ఒకవేళ మరి ఆ యొక్క దేవుడు చేసినటువంటి విధంగా మరి చెప్పినటువంటి విధంగా చేసి తన ఆస్తి అంతా కూడా అమ్మేసి యోబులాగా ఏమీ లేనివాడుగా మారి మరి ఆ విధంగా మరి ఊహించుకోవడం, ఆ విధంగా జీవించడం అతనికి ఇష్టం లేదు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. If only he had the faith of the widow woman when Elijah asked her to bake him a cake. మరి అది ఎలా ఉందంటే మరి ఆ యొక్క విధవరాలు, సారెపత్తులో ఉన్నటువంటి విధవరాలు ఆ కరువుల సమయంలో తన కొరకు తన బిడ్డ కొరకు దాచుకున్నటువంటి ఆ యొక్క మరి ఆ రొట్టెను మరి ఆ యొక్క ప్రవక్తకు ఇవ్వాలి, ఏలియాకి ఇవ్వాలని చెప్పినప్పుడు అది లోబడకుండా ఉన్నట్లయితే ఆశీర్వాదాలు ఎలాగైతే పోగొట్టుకునేదో, అది లోబడడం ద్వారా ఎంతగా కరువంతా కూడా ఆమె దీవించబడిందో ఆ విధంగా మనం దాన్ని పోల్చి చూడొచ్చు. He had only had that childlike faith, like a little child when the mother asked for the lollipop, that he was looking for her to give it back. And this is what Christ is telling him. మరి ఈ విధంగా మరి ఒక చిన్న పిల్లవాడిని మరి ఆ యొక్క నీ దగ్గర ఉన్నటువంటి లాలీపాప్ నాకు ఇచ్చేసే అని ఒకవేళ తల్లి అడిగితే అతను నేను ఇవ్వను అని బాధపడి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవేళ తల్లి అడిగినట్లుగా అతను లాలీపాప్ ఇచ్చినట్లయితే ఇంకా ఎన్నో లాలీపాప్లు ఆ బిడ్డకి ఇవ్వగలదా తల్లి. Now, here it is that Christ is saying that if you sell what you got and give it to the poor, he's saying my Father is able to give you back what you have lost. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నీవు ఆ యొక్క ప్రభు కొరకు నీవు చేసినట్లయితే, ప్రభు కొరకు నీవు నష్టపోయింది అంతా కూడా మరి నా తండ్రి మరి నీకు రెండంతలుగా నీకు ఇవ్వగల సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. కాబట్టి నువ్వు ఏమాత్రం సంశయించకుండా నీవు ఆ విధంగా ఆయనకు ఇవ్వి అని ఆ యొక్క నీ ఆస్తంతా కూడా ఇచ్చేసే అని ఆ యొక్క ఆ దేవుడు ఆ యవనస్తునికి చెప్పారు. We are able to humble our flesh but not our spirit. మరి మనము ఆ యొక్క యవనస్తులాగానే చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే వారు పైకి భక్తి వాళ్ళగా కనిపిస్తూ ఉన్నారు, పైకి వారు తగ్గించుకుంటున్నారు, కానీ మరి వారు ఆత్మలో వారు దీనత్వం లేని వారుగా వారు ఉన్నారు. We see how here the young ruler without the Holy Ghost, he wasn't able to reach this goal. మరి యొక్క ఆ యవనస్తుడైనటువంటి అధికారి కూడా అలాగే మరి ఆయన మరి ఆ యొక్క ఒక అధికారిగా ఉన్నాడు కాబట్టి మరి యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు అతనికి నచ్చలేదు. He couldn't see where he was going to get his riches back. మరి ఆ విధంగా ఆ యొక్క దేవుడు మరి దేవునికి తిరిగి ఆ యొక్క మరి ఆస్తంతా కూడా ఇవ్వడం అనేటువంటిది ఆయనకు నచ్చలేదు. He couldn't see where he was going to get his possessions back. మరి దేవునికి మరి ఆ యొక్క తనకు ఉన్నటువంటి ఏదైతే మరి ఆ యొక్క అధికారము మరి ఆ సంపద అంతా కూడా ఇచ్చేసి ఆయన ఏమీ లేనివాడుగా అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. He couldn't understand where what it was meant to say that God would give him double for his trouble.
మరి ఈ విధంగా మరి ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలకు ఆ యొక్క ఇబ్బందులకు మరి రెట్టింపు ఆశీర్వాదాన్ని ప్రభు ఇవ్వగలడు అనేటువంటి విషయాన్ని మరి ఆయన మర్చిపోయి ఆయన పాటించడం ఆయన లోబడ్డానికి ఆయన ఇష్టపడట్లేదు. Amen. I tell you, Pastor Jockin, that here God is teaching us all a valuable lesson. మరి ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దేవుడు మనకి ఎంతో అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు ఆయన తెలియజేస్తా ఉన్నారు. That if God calls into sacrifice our possessions, then He is able to give that and much more back. మరి మనకు ఆ యొక్క మనము కోల్పోయిందంతా కూడా మరి మనకు రెండంతలుగా మరి ఆయన ఇవ్వడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడు అనేటువంటిది ఆ యవనస్తుడు నమ్మలేకపోయాడు. So Jesus looked at him and behold him and loved on him. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అతని బలహీనత ఎరిగి అతను అలాగా మరి తను ఆ దేవుని చిత్తాన్ని చేయలేడని తెలుసుకున్నప్పటికీ కూడా ఆ దేవుడు అతన్ని ప్రేమించాడు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. Notice that as parents and as friends, as brothers and pastors, we must tell each other the truth. మరి ఆ యొక్క మరి దైవ సేవకులైనటువంటి వారు మరి ఆ యొక్క మరి బోధకులైనటువంటి వారు మనము కూడా ఈ విధంగా విశ్వాసులైనటువంటి వారికి వారు మరి పడిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం వారిని ప్రేమించే వారిగా ఉండాలి, వారిని లేవనెత్తేవారుగా ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. When we have told them the truth, then this here gets the blood off of our hands. ఒకవేళ మరి వారికి సత్యాన్ని మనం తెలియజేసినట్లయితే వారిని నాశనంలో నుంచి మనం తప్పించి వారిని గొప్ప ఆపద నుంచి మనం బయటపడేసే వారిగా నిత్య జీవానికి వారిని వారసులుగా చేసేటువంటి వారిగా మనం మార్చబడతాం. The question was asked, what must I do to inherit eternal life? మరి ఇక్కడ ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇదిగో నిత్య జీవానికి వారసుని అవడానికి నేను ఏం చేయాలి అని ఆయన అడుగుతా ఉన్నారు. The truth and the answer was given to him, go sell what you have and give it to the poor. ఆయన చెప్పినటువంటి సమాధానము ఎలా ఉందంటే, మరి నీకున్నదంతా కూడా నీవు అమ్మివేసి ఆ యొక్క నీవు పేదలకు ఇచ్చి నీవు నన్ను వెంబడించు అని ఆయనతో చెప్పారు. It says in verse 22 that and he said, and he was sad at that saying and went away grieved, for he had great possessions. మరి ఆయన నీకు ఉన్నదంతా కూడా ఆ యొక్క నీ గొప్ప గొప్ప అధికారాన్ని నీవు విడిచిపెట్టి నీవు ఆ యొక్క పదవులను నీవు విడిచిపెట్టి మరి అవన్నీ కూడా తుచ్చమైనవని నువ్వు గమనించి నన్ను వెంబడించు అని ఆయన చెప్పారు. So many of us think that we have obtained all of our stuff that we have on our own accord and not knowing that God has given us everything. మరి చాలా సార్లు మనము ఆ యొక్క చేసేటువంటి తప్పు ఏంటంటే ఆ యొక్క ప్రభు మనకి అన్ని ఇచ్చారు మరి అనేటువంటిది మనం మర్చిపోయి మనము ఆ యొక్క వేరే వేరే ఆటల కొరకు మనం పరిగెడుతూ దేవుని మనం విడిచిపెట్టేస్తాం. He went away thinking that if he was to give away his possessions, that would be the ruin of him. మరి ఆ విధంగా మరి ఆ యొక్క వ్యక్తి ఆయన ఆ యవనస్తుడు ఏమనుకున్నాడంటే, నాకున్నటువంటి అధికారాన్ని నేను విడిచిపెట్టేసినట్లయితే మరి ఆ యొక్క నేను ఈ లోకంలో మరి ఏమీ లేనివాడుగా మారిపోతాను, మరి నాకు ఆ యొక్క ఎవరు కూడా భయపడరు అనేటువంటి విధంగా అతను ఆలోచించాడు. Jesus did not tell him to give it away without giving him another option. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ యొక్క మరి ఆయన మరొక మరి విధంగా ఆ విధాన మరి నీవు అట్లన్నిటిని కూడా విడిచిపెట్టి నువ్వు ఏమీ లేనివాడుగా అవ్వద్దు అవు అని ఆయన చెప్పలేదు, కానీ వేరొక పని చెయ్యి అని వేరొక పని ఆయనకు అప్పచెప్పాడు. Jesus told him if he gave his possessions away, he riches. మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా, ఒకవేళ నీవు పోగొట్టుకున్నట్లయితే నీవు ఏమీ లేనివాడుగా మారో గాని నీవు పోగొట్టుకున్న దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు అని అతనితో చెప్పారండి. ఆమేన్. He told him to take up his cross and follow him.
And I studied that thing about taking up your cross, totally surrendering unto God. మరి ఈ విధంగా మనం సిలువను ఎత్తుకొని మనం దేవుణ్ణి వెంబడించడము అనేటువంటిది ఆ యొక్క మనం పూర్తిగా దేవునికి ఆ యొక్క మనం సమర్పించుకోవడంతో మనం సమానం. ఆ యొక్క దాన్ని మనం చూడాలి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. I'm not calling any names of anybody, but that we have some that is amongst us that totally surrendered unto God for what God has blessed them with. They're willing to share with others. మరి ఈ విధంగా మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులందరినీ కూడా పేరు పేరు చొప్పున నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. మరి దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపుని బట్టి మనము ఆయనకు లోబడే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. We may not have much, but yet we're willing to share with others. మరి ఆ యొక్క మనము చాలా ఎక్కువ మనము ఆ యొక్క ఆశీర్వాదాలతో నింపబడినప్పుడు మనము ఆశీర్వాదాలని మనము మాత్రమే మనం ఉంచుకోవడం కాదు, కానీ ఇతరులకు కూడా మనం పంచిపెట్టాలి అనేటువంటిది ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటా ఉన్నాం. Much water, but yet we are willing to share what we have with others. మరి అలాగే వాక్యము కూడా మనకు బాగా మనకు వాక్యం తెలిసినప్పుడు ఆ వాక్యమును మనము తెలుసుకుని మనం మాత్రమే దాన్ని ఉంచుకోవడం కాకుండా ఇతరులకు కూడా వాక్యాన్ని తెలియజేసేటువంటి వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. We may not have much rice or we may not have much pasta, but we're willing to share with others what we have. మరి ఒకవేళ దేవుడు మనకి చాలా మంచి ఆశీర్వాదం అనుగ్రహించి మనకు మరి మన ఇంట్లో మరి చాలా ఎక్కువ మరి ఆ యొక్క మనం కలిగి ఉన్నప్పుడు మరి మనం లేని వారి పేదవారికి మనం కలిగి ఉన్న దాంట్లో ఆ బియ్యం ఇవ్వడం అనేటువంటిది, అలాగే వారికి సహకరించడం అనేటువంటిది, నిత్యావసర సరుకులు వారికి ఇవ్వడం అనేటువంటిది మనం చేయాలి. Childlike faith is that we're surrendering and depending on God for our everything. మరి ఈ విధంగా ఆ యొక్క చిన్న పిల్లవాడిని ఆ యొక్క పోలినటువంటి విశ్వాసము మనం కలిగి ఉండి ఆ యొక్క దేవుని మీద పూర్తిగా మనం ఆనుకునే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. And whatever we do, we are trusting and believing God is able to multiply what we have. మరి ఈ విధంగా మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆ యొక్క నా మాట ప్రకారంగా మనం చేశామో మరి ప్రభు మనల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించి మనల్ని ఎంతగానో ఆయన మరి ఆయన ఆశీర్వాదాలతో నింపే దేవుడుగా ఉన్నారు. We must childlike faith. We must not be high-minded and prideful in the things that we have. We must be willing to separate with these things to follow God. మరి ఈ విధంగా మనము ఆ యొక్క చిన్న పిల్లవాడిని మన పోలినటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండి పూర్తిగా ఆయన మీద ఆనుకొని ఆయన కొరకు సాక్షులుగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నారు. It's not good for us to put our hands to the plow and be caught back looking back at the wealth of what we had in the world. మరి మనం ఆ యొక్క ఈ మనకున్నటువంటి ఆ యొక్క దాన్ని మనము ఆ లోభత్వంతో మనం ఎవరికి ఇవ్వకుండా మరి మనం మన దగ్గరే పెట్టుకొని మనం ఆశీర్వాదాలు పొందుకోకుండా ఉండడం కంటే మనము ఆ యొక్క దాన్ని ఇతరులకు మనము చాలా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారందరికి కూడా మనం సహాయం చేస్తూ మనము ఇంకనూ దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. So here it is now in verse 25, and Jesus looked around and about and saith unto his disciple, how hardly shall they that have riches enter into the kingdom of God. మరి ఇక్కడ 25వ వచనంలో మరి ఈ యొక్క వ్యక్తితో మాట్లాడిన తర్వాత ఆ యొక్క మార్కు సువార్త 10వ అధ్యాయము మరి 25వ వచనంలో ఆయన శిష్యులతో చెప్తా ఉన్నారు కదా, ఇదిగో ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము అని ఆయన చెప్తా ఉన్నారు. Riches in their own thought, in their own way of doing things. ఆ విధంగా దేవుని యొక్క మరి నీ యొక్క ధనాన్ని బట్టి నీవు అతిశయిస్తూ మరి దేవునికి విరోధంగా నువ్వు జీవించడం అనేటువంటిది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళదు అని ఆయన చెప్తా ఉన్నారు. Riches in their own religion. మరి ఆ యొక్క నీ యొక్క సొంత మతాచారాలను చేయడం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు, అది నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళదు. And his disciples were astonished at his words, but Jesus answered again and saith unto them, children,
how hard is it for them that trust in riches to enter into the kingdom of God? మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, బిడలారా మరి శిష్యులారా, మరి చూడండి ఈ యొక్క ధనవంతులు ధనాన్నే నమ్ముకున్నటువంటి వారు మరి దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత కష్టమో అనేటువంటిది ఆ యొక్క దేవుడు ఆ యొక్క తన శిష్యులకు తెలియజేస్తా ఉన్నారు. This here amazed the disciples and had their mind spinning. And what was he really telling us? మరి ఇక్కడ ఆ యొక్క దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఈ యొక్క సమయంలో మరి వారితో ఏం చెప్తున్నారు అనేటువంటిది శిష్యులు విని చాలా ఆశ్చర్యపడ్డారు. He said, then who can be saved? మరి ఆ యొక్క మీరు ప్రభువా మరి మీరు చెప్తున్నటువంటి మాటను బట్టి ఎవరు రక్షించబడతారు అని ఆ యొక్క ఆయనను అడుగుతా ఉన్నారు. Because as the disciples was looking at a time, they was looking and they was trying to figure out what is he saying unto us? What are we we all desire to have riches. మరి అక్కడ మరి వారి శిష్యులు అనుకుంటున్నారు కదా, మనం అందరం కూడా మరి ధనవంతులు అవ్వాలని మనం కోరుకుంటున్నాం, మనం అందరం కూడా సుఖంగా జీవించాలని కోరుకుంటున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారేంటి ధనవంతులు అవ్వకండి అని చెప్తా ఉన్నాడని వారందరూ కూడా చాలా కంగారు పడ్డారు. All of us desire to have wealth, and all of us desire to have big nice homes and big churches. మరి మనలో అందరికి కూడా చాలా ధనవంతులు అవ్వాలని, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవాలని, పెద్ద పెద్ద సంఘాలు కట్టుకోవాలని చాలా ఆశ ఉంటుంది కదా. మరి ఈ విధంగా ధనవంతులుగా మీరు ఉండకండి అని చెప్తున్నారేంటి అని వాళ్ళు చాలా కంగారు పడ్డారు. All of us, Pastor Jackin, like to have a big fat bank account. మరి అందరూ కూడా మరి చాలా మంచి బ్యాంక్ బ్యాలెన్స్ వారు కలిగి ఉండాలనుకుంటారు కదా, ఇదేంటి నా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవద్దు అని అంటున్నాడు అని వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. But we don't put our faith in the money, we put our faith in God. మరి ఆయన చెప్పినటువంటి అర్థం మనం ధనం సంపాదించుకోవద్దు, మనం మరి మరి భవంతులు కట్టుకోవద్దు, పెద్ద పెద్ద సంఘాలు కట్టుకోవద్దు అని ఆయన చెప్పట్లేదు. కానీ అవన్నీ కూడా మీరు కలిగి ఉండాలి, ధనం కలిగి ఉండాలి. మరి ఆ యొక్క ధనం మీద మీరు ఆశ పెట్టుకోకూడదు, ఆ ధనాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుని మీద మీరు ఆశ పెట్టుకోవాలని ఆయన చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. We know that the earth is his and the fullness thereof. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఈ యొక్క భూమి అంతా, ఈ సర్వ సృష్టి కూడా నాదే, ఇందులో ఉన్నదంతా కూడా నాదే అని ప్రభు చెప్తా ఉన్నారు. So therefore we look to the hills which cometh all our help. మరి ఇదిగో ఆ యొక్క మరి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం నాకు ఎక్కడి నుంచి వచ్చును అని అంటే ఈ సమస్త సృష్టిలో నుంచి ఆయన ఎక్కడి నుంచైనా మనకు సహాయాన్ని ఆయన పంపించగలడు. Our help come from the Lord. మరి ఈ యొక్క ఆయన తలుచుకున్నాడంటే ఆయన ఎలాగైనా కూడా ఆయన పరలోకము ఆకాశపు వాకిళ్ళు తెప్పి ఆయన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించగలడు. Amen. ఆమేన్, ఆమేన్. Okay, we're going to move just a little bit farther. In verse 25 it tells us, it says, it is easier for a camel to go through the eye of a needle than for a rich man to enter into the kingdom of God. మరి 25వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మరి ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము అని యేసు ప్రభు వారు చెప్పారండి. Boy, I tell you, that astonished them when they saw the big old camel, and in their minds they were thinking about a sewing needle. మరి ఇక్కడ ఆ యొక్క ధనవంతుడు మరి ఆ యొక్క దేవుడు ఆ యొక్క మరి ఆ యొక్క ఆయన రాజ్యంలో ప్రవేశించడము మరి సూది బెజ్జములో, మరి చిన్న సూది బెజ్జములో ఒంటె దూరడముతో సమానము అని ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినప్పుడు వారు ఎంతో మరి ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకోగలిగారు. It is so astonishing to me that how fear can step in, failure can step in, and it will cause our mind to go into overload. ఈ విధంగా మరి ఆ యొక్క
ఆ విధంగా ఈ దేవుడు మరి ఆయన చిత్తాన్ని మనకు మనం తెలియజేసినప్పుడు మనం నడవలసినటువంటి మార్గము మనము తెలియజేసినప్పుడు ఈ విధంగా మనకు నిజస్థితి మనం తెలుసుకున్నప్పుడు ఎంతో భయము మనకు కలుగుతూ ఉంటుంది. Fear caused them to miss the message for which Jesus was teaching them. మరి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే మరి మనల్ని పాటించమని మరి ఆ మార్గంలో వెళ్ళమని ఆయన బోధించారో ఆ యొక్క మాట సరిగా లోబడకుండా ఆ మనలో ఉన్నటువంటి భయము ఆయన నుంచి దూరపరుస్తుంది. They was looking at a sewing needle, and Jesus was talking about a hole in the mountain which was called an eye of a needle. మరి ఆ యొక్క దేవుని యొక్క రాజ్యములో మరి ప్రవేశించడం అనేటువంటిది ఆ యొక్క చాలా దుర్లభము. ధనవంతుడు సూది బెజ్జములో మరి ఆ యొక్క కొండలాంటి ఒంటే ఆ దూరు వెళ్ళడము ఎంత కష్టమో అంత కష్టము అని ఆయన తెలియజేశారు. And the camel had to kneel down to be able to go through the eye of the needle. మరి ఆ యొక్క ఒంటే ఆ యొక్క తనకు తాను మరి వంగి ఆ యొక్క సూది బెజ్జంలోంచి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉందండి. But this was not impossible. మరి ఆ విధంగా వంగి ఆ యొక్క పెద్ద ఆకారంలో ఉన్నటువంటి ఒంటే ఆ సూది బెజ్జంలో వెళ్ళడం అనేటువంటిది అది అసాధ్యం. And they came right back with the question unto the Lord and asked him, then who can be saved? మరి ఈ విధంగా మరి యేసు ప్రభు అన్నటువంటి మాటలకి శిష్యులు ఎంతగానో కంగారు పడిపోయి మరి వారు మరి ఎవరు రక్షించబడతారు, అట్లయితే ఎవరు దేవుని రాజ్యంలోకి వెళ్తారని ఆ యొక్క వారు శిష్యులు అడగడం ప్రారంభించారు. Looking to see the confusion on their face when Jesus looked at them and saw that they were so confused and disappointed at the answer that they had received. మరి వెంటనే యేసు ప్రభు వారికి అర్థమైందండి. మరి ఆ యొక్క వారికి చెప్పినటువంటి విషయాన్ని బట్టి వారు ఎంతో మరి కలవరం చెందారు, వారు ఎంతో మరి ఆ యొక్క కన్ఫ్యూజ్ అయ్యారు అనేటువంటిది ఆయన తెలుసుకొని మరి వారికి వివరించడం ప్రారంభించారు. Here in verse 27 it says that Jesus looked at them and gave them an answer. మరి ఇక్కడ 27వ వచనంలో మరి యేసు ప్రభు వారు శిష్యుల వైపు చూసి వారికి సమాధానం ఇచ్చారండి. With men it is impossible, but not with God, for with God all things are possible. మరి ఇక్కడ ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇది మనుషులకైతే ఇది అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అని ఆయన చెప్తా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. In any situation, if it's the Lord's will, he can take any situation and turn it around. మరి ఆ యొక్క దేవుడు మరి ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన ఎటువంటి పరిస్థితినైనా ఆయన సరిచేయగలిగినటువంటి, ఆయన ఆశీర్వాదకరంగా మార్చబడినటువంటి దేవుడు అండి ఆయన. Two things have to come together. It must be our faith and it must be God's will. మరి ఇక్కడ రెండు విషయాలు మరి మనకు అర్థమవుతా ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే మనలో ఉన్నటువంటి విశ్వాసము కార్యాలు జరిగిస్తుంది. మరి ఆ యొక్క రెండవది ఏంటంటే దేవుని చిత్తము ఆ విషయంలో మరి కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. Do we have that simple faith and believing and trusting in God that he can do all things? మరి మనం చిన్న చిన్న విషయాల్లో మనం ఆయన నమ్మేటువంటి వారిగా, మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడే వారిగా మనం ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలే కాదు పెద్ద పెద్ద విషయాల్లో కూడా ఆయన కార్యాలు జరిగించగలిగే సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆమేన్. Are we at the point that we depend on him for our everything? మరి అందుచేతే మనము అన్ని విషయాల్లో మరి ఆ యొక్క దేవునిని ఆ యొక్క వెంబడించేవారుగా, మనం ఆయన యొక్క మార్గాల్లో జీవించేవారుగా మనం ఉండాలి. Do we believe and trust that he is able to supply our every need? ఆయన మన యొక్క ప్రతి అవసరతని ఆయన తీర్చగలిగినటువంటి సామర్థ్యం ఆయన కలిగి ఉన్నాడని మనం నమ్మాలి. Are we leaning and depending on him like our children did when we had to carry them? మరి అలాగే మన పిల్లలు మరి తల్లిదండ్రుల మీద ఎలాగైతే విశ్వాసం ఉంచి
మరి వారు ఆ యొక్క వారి మీద ఆనుకొని వారి మీద మరి వారు చేస్తారు అనేటువంటి ఎంత మరి వారి ఆశగా కనిపెడతారో అలాగే మన దేవుని మీద మనం ఆశగా మనం కనిపెట్టే వారిగా మనం ఉండాలి. Very, very simple faith, very childlike faith. There's nothing too hard about it, what Christ is telling his disciples. మరి ఆ విధంగా చిన్న పిల్లవాళ్ళని పోలినటువంటి విశ్వాసము, మరి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని మనం నమ్ముతూ ఆయన మీద ఆనుకునేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. Then here comes Peter. మరి ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన సమస్తాన్ని కూడా మరి ఆయన మన కొరకు మంచిగానే చేయగలడు. ఆయన చిత్తములో అంతా కూడా మనకి ఆశీర్వాదకరంగానే ఉంటుందని మనం నమ్మాలి. Peter said that, now look, Lord, we have left all to follow you. మరి ఇక్కడ 28వ వచనంలో పేతురు చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా అని ఆ యొక్క యేసు ప్రభుతో అంటా ఉన్నాడు. And so he was questioning Jesus about what they had done. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే మరి ఆ యొక్క జరిగించారో మరి ఆ విషయాలను మరి ఆ యొక్క మరి ఆ విషయాలు అంతకుముందు చేసినటువంటి విషయాలన్నీ కూడా మర్చిపోయి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. And Peter was justifying himself and all that they had left, the family, the friends, houses, sisters, mothers, brothers and fathers, that they had left it all. మరి ఈ విధంగా మరి దేవునికి యేసు ప్రభు వారికి ముందుగానే తెలుసండి, పేతురు ఆ తగిన శిష్యులందరూ కూడా తమ కుటుంబాలని తమ సహోదరులని తాము కలిగినదంతా కూడా విడిచిపెట్టి ఆయన వెంబడిస్తున్నారు అనేటువంటిది ఆయనకు ముందుగానే తెలుసు. వారిని ఎంతగానో ఆ నిమిత్తము వారిని ఎంతగానో దీవించాడు, వారికి ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు ఆయన. And listen at what Jesus is telling them, that as the prophet side of it, you have left nothing to follow man, but everything you have left was to follow God, and God is able to supply our needs, and he is able to give it back to us when we get to heaven. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మీరు మనుషులను వెంబడించడానికి మీరు చాలా సార్లు మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క మీ దగ్గర ఉన్నవన్నీ కూడా మీరు వదిలిపెట్టి వెళ్తారు, కానీ వారు మీకేం సహాయం చేయరు. అయితే మరి మీరు ఆ యొక్క దేవుణ్ణి వెంబడించడానికి మీరు అన్ని కూడా సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించినప్పుడు ఆయన మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి మిమ్మల్ని ఎంతో ఆశీర్వాదకరంగా మీ జీవితాలు ఆయన మార్చి మిమ్మల్ని ఆ యొక్క తన చిత్తములో ఆయన ముందుకు నడిపించే వారిగా ఉంటారు అనేటువంటిది ఇక్కడ వాక్యంలో శిష్యులకు ఆయన తెలియజేస్తా ఉన్నారండి. When we look at all of these things, we notice that in the final part of this scripture, he mentions persecution. మరి ఇక్కడ చివరిగా 30వ వచనంలో మనం చదువుకున్న రీతిగా ఆ యొక్క ఈ లోకంలో మనకు ఆ ఆశీర్వాదాలతో పాటు మనము ఎంతో ఆ యొక్క దేవుని యొక్క చిత్తములో మనం దీవించబడటంతో పాటు మనకు అనేక హింసలు మనం పొందుకుంటాము అని మన ఆ యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. And what he is saying to us, that though we left all of these things, yet we were persecuted and we suffered some things, but God is able to give us these things back in the world to come. మరి ఈ విధంగా మన జీవితంలో మనం పోగొట్టుకున్నవన్నీ కూడా మరి వాటన్నిటి కూడా రెట్టింపుగా మనకు అనుగ్రహిస్తారు. మనల్ని ఎంతగానో దీవించి ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన ఉంచుతారు. అయితే దాంతో పాటు మరి హింసలు మనం ఆ యొక్క నిందలు అవమానాలు కూడా మనము ఆ యొక్క పొందేటువంటి వారుగా మనం ఉంటాము అనేటువంటిది వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. Let's not make this faith in God very difficult. మరి ప్రియులారా, మరి మీకున్నటువంటి కష్ట సమయాల్లో దేవుని మీద విశ్వాసం ఉంచడం, దేవుని మీద ఆనుకోవడం అనేటువంటిది మరి మీరు చేస్తూ ఉండడం అనేటువంటిది చాలా మరి మీకు ఎంతో అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. When we run up on situations that we don't understand and run up into failures and disasters, we must cry out, Abba, Father, who art in heaven. మరి చాలా సార్లు మరి ఆ యొక్క మనం అన్ని కూడా కోల్పోయినప్పుడు మరి ఆ యొక్క ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా
నీవు అన్నిటిని మాకు అనుగ్రహించగలవు. మరి మరి నీకు మహిమ కొరకు నాయన మా జీవితాల్లో మీరు కార్యాలు చేయండి అని మనం దేవుని దగ్గరకు వచ్చి మనం అడుగుతాం. We must continue to say unto him, hallowed be thy name, let thy kingdom come. మరి నాయన మరి ఆ యొక్క నీవు ఎంతో ఉన్నతమైన దేవుడు, పరలోకంలో నివసించేటువంటి దేవుడు. నీ చిత్తం పరలోకంలో ఎలాగైతే నెరవేర్చబడతా ఉందో భూలోకంలో కూడా అలా నెరవేర్చబడే విధంగా నువ్వు చెయ్యయ్యా అని మనం ప్రార్థన చేస్తాం. We must continue to let him know that let these things be done on earth as it is in heaven. నాయన మరి ఆ యొక్క నీ చిత్తం పరలోకంలో ఎలాగైతే మరి ఆ యొక్క మరి సంపూర్ణంగా నెరవేర్చబడతా ఉందో భూలోకంలో అది నెరవేర్చబడే విధంగా చెయ్యి నాయనా అని మనం ప్రార్థన చేస్తాం. We must continue to cry out to him and let him know that we are depending on him for our daily bread. మరి ఇదిగో ప్రభువా నాయన మరి నీవే నాయన మాకు మా ప్రతిరోజు మేము కావలసినటువంటి మా అనుదిన ఆహారాన్ని నీవే మాకు అనుగ్రహిస్తావు, నీ మీదే మేము ఆనుకున్నాము అని చెప్పేవారుగా మనం ఉంటాం. We must keep this childlike faith before the Lord. మరి ఆ విధంగా చిన్న పిల్లవాడు ఏదైతే తల్లిదండ్రుల మీద విశ్వాసం కలిగి ఉంటాడో అలాగే మనం చిన్న పిల్లల లాంటి విశ్వాసము మన పరలోకపు తండ్రి మీద మనం కలిగి ఉండేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. It's hard for God to turn away his children, just as it is for Brother Steve to turn away his daughter Jacqueline, and it's very hard for me to turn away my daughter Ashley when they come crying to us and telling us what they need. మరి ఈ విధంగా మరి తల్లిదండ్రులైనటువంటి మనము మన బిడ్డలైనటువంటి వారు మరి అడిగినటువంటి వాటిని మనం కొన్నిసార్లు మనం తీర్చలేకపోవచ్చు. మరి స్టీవయ్య గారు అయితే ఆయన ధనవంతుడు కాబట్టి ఆయన తన పిల్లలకు ఏమడిగినా ఇస్తారు. మరి యాండీ గారు అయితే పేదవారు కాబట్టి ఆయన తన పిల్లలకు అడిగిన వాటిని ఒకవేళ సమకూర్చలేకపోవచ్చు. It says just keep this childlike faith. Let's not get high-minded in our well-doing. We're going to suffer some things. We're going to go through some things. But yet, if we keep our trust in God, we'll be all right. మరి ఆ విధంగా మరి మనము ఆ యొక్క మన తల్లిదండ్రుల మీద మనం పిల్లలు ఎలాగైతే ఆనుకున్నారో అలాగే మన పరలోకపు తండ్రి మీద మనం ఆనుకున్నట్టయితే మన పరలోకపు తండ్రి పేదవాడు కాదు, మనకి ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు కాదు. ఆయన మనకు సమస్తాన్ని అనుగ్రహించి మన విశ్వాసానికి మరి అనుకూలంగా మరి ఆయన అన్ని కార్యాలు మన జీవితంలో చేయగల సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆమేన్. Amen. I thank God with you this morning. I thank God for blessing us with the word of God on today, Mark chapter 10, verses 17 through 31, just having childlike faith. మరి ఈరోజు ఉదయము మరి ప్రభు మనతో మాట్లాడినటువంటి రీతిగా మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 31వ వచనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రభు మనకి సహాయం చేస్తాడు. మరి ఇందులో చిన్న పిల్లవాడి వలె తల్లిదండ్రుల మీద చిన్న పిల్లవాడు ఎలాగైతే నమ్మిక ఉంచుతాడో అలాగే మనం కూడా మనం విశ్వాసం కలిగి దేవుని మీద నమ్మాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చాలా చక్కగా నేర్చుకున్నాం. మరి అదే విధంగా మనము మన దేవుణ్ణి అన్ని విషయాల్లో మనం నమ్మేవారిగా ఉండాలని, తద్వారా మనం మన జీవితంలో మరి ముందుకు సాగిపోయేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. ఆమేన్. No matter how hard it is, no matter what we're going through or struggling, and how we hear of the wars and rumors of wars and earthquakes in different places and all of these things, and we know that the end is sure to come, but Jesus said, not now. These are only signs that the end is coming. మరి ఈ యొక్క మనం ఆ యొక్క మన పరిస్థితులు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ యుద్ధం జరుగుతున్నటువంటి కానీ ఈ యొక్క ఎంతో భయంకరమైనటువంటి విధంగా కరువు సంభవించిన మరి మనం ఆ యొక్క చుట్టుపక్కల అంతా కూడా మరి ఎంతో మరి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా నీవేమీ ఆ కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. ఆ చిన్న పిల్లవాడు తల్లిదండ్రుల మీద ఏ విధంగా నమ్మకం ఉంచి ముందుకు సాగిపోతూ ఉంటాడో అన్ని పొందుకుంటాడు. అలాగే చిన్న పిల్లవాని వలె విశ్వాసం మనం కలిగి ఉండి ఆ యొక్క ప్రభు మీద ఆనుకున్నట్లయితే మన జీవితంలో ప్రభు అనేకమైన గొప్ప కార్యాలను జరిగించే సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆమేన్. హల్లెలూయా. I trust the word when he says that no man knows the day nor the hour when the Son of Man shall return.
మరి ఆ యొక్క మనము వాక్యంలో సెలవిచ్చబడిన రీతిగా మరి ఎవరు కూడా ఆయన ఎప్పుడు ఆయన తిరిగి వస్తారో, ఆయన రెండవ రాకడ ఎప్పుడు సంభవిస్తాదో మనకు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి అని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. But we should be ready. We should be watchful. We should be mindful, because death is to come like a thief in the night. We don't know, so we have to be on guard at all times, making sure that our soul is anchored in the Lord. మరి ఈ విధంగా మరి ఆ యొక్క దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక దొంగవాడు రాత్రి వేళ మరి ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అలాగే దేవుని రాకడ ఉంటుంది. కాబట్టి మనము ఆ రాకడ గురించి ఆలోచిస్తూ మనం భయపడకుండా మరి ఆ యొక్క మనము ఆయన యందు ఆనుకొని మనము ఆ యొక్క సంతోషంతో సమాధానంతో మనం జీవిస్తూ మరి మన జీవితాలు ముందుకు సాగిపోయేవారు, ఎటువంటి కలవరం లేకుండా మనం జీవించేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. Amen. All right. Pastor Jack and I have enjoyed y'all today. Y'all pray my strength in the Lord. మరి ప్రియులారా, మరి ఈరోజు ఇంతవరకు వాక్యం విన్న మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అలాగే మీరందరూ కూడా యాండీ అయ్య గారి కొరకు కూడా మీరు ప్రార్థించండి. మరి ఆయన చేసేటువంటి వ్యాపారంలో అభివృద్ధి, అలాగే ఆయన చేసేటువంటి ప్రతి పనిలో దేవుని యొక్క సహాయము మరి ఆ యొక్క కలిగి ఉండే విధంగా దైవ సేవకులైనటువంటి మీరు అందరూ కూడా యాండీ అయ్య గారి కొరకు, యాండీ అయ్య కుటుంబం కొరకు, ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క వ్యాపారం కొరకు మీరు ప్రార్థన చేయాలని అయ్య గారు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. ఇప్పుడు మాకు ప్రార్థన స్టార్ట్ అయిపోతుంది అన్న. మరి అయ్యగారు మంచి వాక్యం చెప్పారు ఈ రోజు. చాలా సంతోషం. అయ్యగారికి వందనాలు చెప్పండి. మరి రేపు స్టీవ్ అయ్య గారు మరి పాస్టర్ విజయ్ గారు కొన్న కారు మరి విశాఖపట్నం తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇస్తా ఉన్నాము. వాళ్ళు కూడా ప్రయాణమై వస్తా ఉన్నారు. వారి ప్రయాణం కొరకు, మా ప్రయాణం కొరకు మరి ప్రార్థన చేయమని చెప్పండి అన్న అయ్యగారికి. ఓకే అన్న. ఓకే అన్న. Pastor Manohar is telling, and today's word is a great blessing and great encouragement for me, and tomorrow their Manohar will going to give the car that purchased for Vijay to send to North India. So for Vijay also coming from North India to take the car to Visakhapatnam, and please uphold Pastor Vijay and Pastor Manohar, and meet together and praising God, and have a safe journey, and God will protect them in their journey. Yes sir. Amen. Amen. Praise the Lord, brother. Praise the Lord. అయ్యా ప్రెసిడెంట్ అండి, నేను కొంచెం ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను కదా, వచ్చి వింటున్నాను గురించి. ఇక్కడ ప్రార్థన ఎక్కువ ఉంది, దాని గురించి ప్రార్థన చేయమనండి. ఓకేనా. ఖచ్చితంగా పాస్టర్ ఎబెనెజర్ is requesting to pray for him, and in his area, and there are many persecution, and many people are having homeless, and please uphold Pastor Ebenezer, and he is fighting for them, and going to the leaders and asking for them, and so please, because of that he is not able to join today and translated, and please uphold Pastor Ebenezer, and God will use him more and more and protect him, and give him strength to fight for the people, those who lost their homes, and that lost their hope. Amen. అన్న తప్పకుండా ప్రార్థన చేస్తామన్నా. శ్రమలను సైతానును వెళ్ళగొట్టును, కుమిలియున్న హృదయాన్ని ఆదరించును. శ్రమలను సైతానును వెళ్ళగొట్టును, కుమిలియున్న హృదయాన్ని ఆదరించును. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. మన దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు, మనతో వచ్చేటువంటి దేవుడు, మనను
మనలో ఉండి మనల్ని నడిపించేటువంటి దేవుడు కాబట్టి మనం ఏ విషయంలో కూడా మనం అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. ఆయన మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనం ముందుకు వెళ్తూ విశ్వాసంతో అయ్యగారు వాక్యం చెప్పినటువంటి రీతిగా చిన్న పిల్లవాడు కలిగినటువంటి విశ్వాసాన్ని మనం కలిగి, ఆ యొక్క చిన్న పిల్లవాడు తల్లిదండ్రుల మీద ఏ విధంగా ఆ యొక్క విశ్వాసం కలిగి ఉండి వీరు నన్ను నడిపిస్తారని వారు కోరుకుని ముందుకు వెళ్తాడో అదే విశ్వాసం మనం కలిగి ఉండాలని ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. అలాగే మనము ప్రభు మీద ఆనుకుని మనం ముందుకు వెళ్దాం. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ వెరీ మచ్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ అండ్ వీఆర్ రియలీ వెరీ మచ్ బ్లెస్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్ వండర్ఫుల్ మెసేజ్. ప్రైజ్లాడ్ అన్న. ఉదయాన్ని ఫోన్ చేసామన్నా. అమ్మా అదే సూతుల గురించి చెప్తారని ఫోన్ చేశానన్నా, మీరు లెఫ్ట్ చేయలేదు. ఒకవేళ మధ్యాహ్నం చేశాను, ఒకవేళ వాక్యంలో ఉన్నారేమోనని అనుకున్నాను అన్నాక అమ్మా అదే మీటింగ్ అయిపోయిన తర్వాత చేయండి అమ్మా. నేను పొద్దున్న మాట్లాడి లిఫ్ట్ చేశానమ్మా. లిఫ్ట్ చేస్తే మీరు పాస్టర్ గారికి చేస్తామని చేసామంటే మీరు పెట్టేస్తారు మళ్ళీ. ఈ రోజు వాక్యం కూడా బాగా ఉన్నాయి అని అయ్యగారు, మరి అయ్యగారు బాగా చెప్పారు. కానీ కుటుంబ సంస్థల గురించి పనులు చేసుకుంటా మరి సేవ చేస్తున్నాము, కానీ హృదయాలు తాకింది. చాలా బాగా చెప్పారు. దేవుడి మీద పరిపూర్ణంగా ఆనుకోవాలి, దేవుడు తట్టు తిరగాలని, దేవుడి మీద ఆశపడాలని, దేవుడు చెప్పినట్లు చేయాలని ఎంతో ఆశగా ఉన్నాము. మరి సంస్థను వదులుకోవాలని కూడా ఆశపడుతున్నాము. Sister Nagalakshmi is telling and this today's word is a great blessing for me as Jesus I tell in this verse in Mark chapter 10 verses 17 to 31, same as like we also want to give up everything and give everything for the Lord and obey him, the command he given to that young man, and same as like we want to do in our lives, and we are submitting everything our lives into God's hand, and God will use us. Amen. Hallelujah. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేదన శోకము తీర్చివేయును, సమాధాన సంతోషము నాకిచ్చును. వేదన శోకము తీసివేయును, సమాధాన సంతోషం నాకు ఇచ్చును. యేసు కూడా వచ్చును. అన్నా వందనాలన్నా. ప్రైజ్ లార్డ్ అన్నా. చాలా ఇన్సంపుగా ఉంది. ధనవంతుడి గురించి మరి దరిద్రుడి గురించి అన్నట్లుగా, ధనవంతుడు లోకం గురించి ధనాన్ని విడిచిపెట్టలేక దేవుని రాజ్యంలోకి ఏరలేడు. నిజమే, మనకి లోకాశలు పెట్టుకుంటే దేవుని అందులోకి వెళ్ళలేము. దేవుడు విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్తే దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. నిజంగా అది ఒక సామెత అనమాట. ఒంటి చూసి బెజ్జంలో దూరటం చాలా కష్టం. నేను ధనవంతుడు కూడా దాని ధనాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యంలోకి రావాలంటే ఆయన కూడా ఇసుక చెంది తిరిగిపోయినట్టుగా ఉంది. కానీ ఆయన ఇక్కడ ధనాన్ని చూసుకుంటున్నాడు, కానీ అక్కడ వేతన పడతా ఉన్నాడు. ధనవంతుడు ఎలాగైతే ధనాన్ని చూసుకుని సంతోషించాడు, మరణించిన తర్వాత ఎలా పడ్డాడో లోకంలో ధనం ఉంటుంది, పోతుంది, కానీ దేవుని రాజ్యము మనకి ఎప్పుడు ఉంటుంది. చాలా వంకలు మెసేజ్ వాళ్ళు చెప్పారు. మేము లోకరీతిగా ధనాన్ని గురించి మనం ఎదురు చూడకూడదు, దేవుని రాజ్యం గురించి ఎదురు చూడాలి. ఆ దేవుడే మనకి అవసరమైనదంతా దేవుడు ఇస్తూ ఉంటాడు. స్వస్థపరిచేవాడు ఆయన, లేవనెత్తేవాడు ఆయన, బలపరిచేవాడు ఆయన. మనం నమ్మకం విశ్వాసంగా మనకు అవసరాలన్నీ దేవుని దగ్గర అడిగితే తప్పనిసరిగా ఇస్తాడు. చాలా వాక్యం అద్భుతంగా ఉంది. మా గురించి కూడా ప్రార్థన చేయండి అన్న. Today God is speaking in a wonderful way, and I learned many great truths from the word of God, and thank you so much for sharing this wonderful message. And whenever we are depending upon money, whenever we are telling we are looking into the worldly things, we will not fulfill the will of God. We will not reach to heaven. We will miss the heaven, so that is not good for our lives. God wants to take us to heaven, so that maybe that rich man went to hell, he lost the heaven, so
So we are not like that. We have to submit everything into God's hand, and because that prosperity and the money that all the things will able to give God. So we have to depend upon Him, and we have to give everything to God, and that is the thing we have to learn today, like disciples did in their lives. They leave everything. They leave all their families. They leave all their brothers. They leave houses. They leave their lands, and they follow Jesus Christ. Same as like we also follow Jesus Christ and leave all these things in these worldly things. We must follow Him, and He will lead us and guide us and take it to heaven, and He will be sit beside Him and rule all over the nations. That is the privilege that God in this world, and in this the world coming after that heaven also. Praise the Lord. And same as I said, that word is very helpful to us. Our God is able to heal us, and God will able to provide everything we need, and also and He is able to and He is able to provide everything, and also He is able to lead us and take us to heaven also. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Amen. Amen. Hallelujah. అబ్బు బాధ కష్టాలను తొలగించును, కంటి నుండి కన్నీరు తుడిచివేయును. అబ్బు బాధ కష్టాలను తొలగించును, కంటి నుండి కన్నీరు తుడిచివేయును. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆమేన్. 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 థ్యాంక్ యూ సో మచ్ సార్, స్టీవెన్ సార్, ఫర్ జాయినింగ్ అమాంగ్ us. In your busy time also you are coming among us and spending the time with us, and we have a wonderful time to have his presence with all the God's people in India, South India and North India. And thank you so much sir for being a part in this wonderful time. And sir, if you want to share the God's word, please take this time and share the God's word. Well, I'm glad that Andy shared this morning, and it was a blessing as I tried to listen while I'm working. మరి యాండీ గారు మరి చాలా చక్కని రీతిలో మరి చాలా చక్కని వాక్యాన్ని మరి ఆయన వివరించారు. మరి నేను పని చేసుకుంటానే మరి నేను మీటింగ్ వచ్చి నేను కూడా వాక్యం వినే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. అందుకు నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆమేన్. Next week is going to be a very busy week for preaching. మరి వచ్చే వారము మరి మరి దైవ సేవకులైనటువంటి వారికి చాలా మరి బిజీగా ఉండేటువంటి వారం అండి. If we are going to do a Palm Sunday service for me on Saturday night, I need you to go ahead and do the link for me. మరి ఒకవేళ మరి మీరు కూడా మరి శనివారం రోజు రాత్రి మరి మరి మీరు కూడా మరి దేవుని ఆదివారము మరి మీరు ప్రత్యేకమైనటువంటి ఆదివారం పామ్ సండే మరి మీరు ఆచరించాలి. మరి ఆ రోజు వాక్యం వినాలి అనుకున్నట్లయితే, మీరు ఆసక్తి కనపరిచినట్లయితే ఆ రోజు అయ్యగారు మన మధ్యలోనికి వచ్చి మరి వాక్యం చెప్పాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. I have a couple of people from the US wanting to join us for that service. మరి ఎందుచేతనంటే మరి అయ్యగారు ఒక్కరు మాత్రమే కాదు, ఇంకా అమెరికా దేశంలో ఉన్నటువంటి ఆయన స్నేహితులైనటువంటి వారు ఎంతో మంది ఆ మీటింగ్ లో జాయిన్ అయ్యి మరి ఆ యొక్క వాక్యాన్ని వినాలని వారందరూ కూడా చాలా ఇష్టపడతా ఉన్నారు. Yes, sir. And hopefully they will join us for the resurrection service the next Saturday night. మరి అలాగే మరి వచ్చే శనివారము మరి పునరుద్ధానం రోజు, మరి అలాగే గుడ్ ఫ్రైడే రోజు జరిగేటువంటి మీటింగ్ లో కూడా ఒకవేళ వారు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, వచ్చి వాక్యం వినేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది నేను భావిస్తా ఉన్నాను. ఆమేన్. I'm excited that the car is getting to VJ. మరి ఈ విధంగా మరి చాలా రోజులుగా మరి మేము ప్రయత్నిస్తున్నటువంటి రీతిగా మరి ప్రార్థన చేసినటువంటి రీతిగా దేవుడు మా ప్రార్థనలు ఆలకించి మరి క్షేమముగా
మరి ఆ కారు విజయ్కి అనుగ్రహించడానికి మరి ఆ యొక్క దేవుడు మార్గం ఏర్పాటు చేశారు. అందుకు దేవునికి స్తోత్రం తెలియజేస్తా ఉన్నాం. ఆమేన్. Amen. Amen. I got a message from Asha, Arpan's wife. ఆ, మరి బెంగాల్ నుంచి మరి అర్పణ్ గారి భార్య ఆశా గారు అయ్యగారికి మరి మెసేజ్ పంపించారండి. He has been battling kidney stones and jaundice for weeks now. మరి అర్పణ్ గారు మరి కిడ్నీ స్టోన్స్ మరి ఆ యొక్క పచ్చకామర్లతో చాలా వారాలుగా చాలా నెలలుగా ఆయన బాధపడతా ఉన్నారని ఆమె చెప్తా ఉన్నారు. His condition has worsened. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఆయన చాలా మరి ప్రమాదకరంగా ఉంది. ఆయన చాలా మరి ఎంతో మరి ఆ యొక్క మరణ పడక మీద ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నారు. He's passing blood and they're going to have to do emergency surgery for the kidney stones. మరి ఈ విధంగా మరి ఆయన మరి ఆ యొక్క మరి రక్తము అనేటువంటిది ఆ విధంగా మరి ఆ యొక్క మూత్రంలో వెళ్ళిపోతా ఉంది. అందుచేతే డాక్టర్స్ వెంటనే సర్జరీ చేయాలి, కిడ్నీ స్టోన్స్ వల్ల చాలా ప్రమాదంగా మారిపోయింది, సర్జరీ చేయాలి అని డాక్టర్స్ చెప్తా ఉన్నారని ప్రార్థన చేయమని కోరారండి. And they are just like everybody else, it seems, in India, that they don't have the money for the surgery. మరి ఎలాగైతే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి, సేవకులైనటువంటి పరిస్థితి ఎలాగైతే ఉంటుందో అలాగే వారు కూడా చెప్తా ఉన్నారు, అయ్యా మేము చాలా పేదవాళ్ళమండి, మా దగ్గర డబ్బులు లేవనే వాళ్ళు చెప్తా ఉన్నారు. And so they're asking for two things, for support and for prayers. మరి వారు రెండు విషయాల గురించి మనల్ని అడుగుతా ఉన్నారు. మరి మనల్ని ప్రార్థన చేయమని అడుగుతున్నారు. లేదంటే ఒకవేళ మీరు ఆర్థికంగా మీరు సహాయం చేయగలిగితే ఆర్థికంగా సహాయం చేయమని వారు కోరుతా ఉన్నారు. And as I've said many times, I cannot provide the support for everybody in India, much less for those on the Zoom meetings. మరి ఆ యొక్క నేను చాలాసార్లు చెప్పాను, మరి ఈ విధంగా మన జూమ్ మీటింగ్ వచ్చేటువంటి వారిలోనే చాలా మందికి నేను సపోర్ట్ చేయలేకపోతా ఉన్నాను. కొంతమంది ఆ యొక్క మంచి ఆ యొక్క దైవ సేవకులు మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి మాత్రమే నేను వారికి మరి ఆ యొక్క ఆర్థిక సహాయం ఇస్తాను, అందరికి నేను చేయలేనని చాలాసార్లు చెప్తాను నేను. Pastor Jochen, as you know, I have asked y'all to set up a fund to help other pastors. మరి ఆ విధంగా మరి మరి కొంత డబ్బును మరి మరి మన భారతదేశంలో ఉన్నటువంటి మన దైవ సేవకులమే మరి మనం కలెక్ట్ చేసి అటువంటి సేవకులకు మనం ఇవ్వాలని అయ్యగారు కోరుతా ఉన్నారు. If each one would just give 50 to 100 rupees a month, you would have enough money to support each other for emergencies. మరి ఈ విధంగా మరి దైవ సేవకులైనటువంటి మనము మరి మనకు తెలిసినటువంటి విశ్వాసులు మన గ్రామాల్లో ఉన్నటువంటి వారికి మనం తెలియజేసి కనీసం నెలకి 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ వారి దగ్గర మనం తీసుకొని మరి ఆ విధంగా ఇటువంటి అత్యవసరంలో ఉన్నటువంటి వారికి మనం సహాయం చేయాలి అనేటువంటిది అయ్యగారు మరి భారతదేశానికి వచ్చినప్పుడు మా అందరికి కూడా నేర్పించారు ఆయన. So I encourage you to do that. మరి అదే విషయాన్ని మరి మేము చేస్తూ ఆ విధంగా మరి ప్రజల దగ్గర మేము పోగు చేస్తూ ఆ డబ్బుని మరి ఆ యొక్క అవసరతల్లో ఉన్న వారికి మరి ఆ విధంగా ఇస్తూ మరి వారిని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నామండి. And then we want to pray for him. So let's pray for Arpan. మరి ఆ విధంగా మరి మనం సహాయం చేస్తూ మరి అలాగే మనం ప్రార్థన చేద్దామండి. అర్పణ్ గారి కొరకు ఇప్పుడు ప్రార్థన చేద్దాం. Lord, we lift Arpan up to you. We lift the surgeons up to you as he goes through this surgery. ప్రభువా నాయన అర్పణ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయన బిడ్డ మరి చాలా ఆపదలో ఉన్నాడు నాయన, మరి సర్జరీ చేయవలసినటువంటిది విషయంలో నాయన మీరే సహాయం చేయండి నాయన మరి దైవ సేవకులను ప్రేరేపించి నాయన వారికి నాయన అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని మీరే పంపించమని మనవి చేసుకుంటున్నాను. We pray for his healing through this as the pain has been here for weeks. మరి ఈ విధంగా నాయన మరి ఆ యొక్క నొప్పి అనేటువంటిది భరించలేనట్టు నొప్పి నాయన వారు అనేక వారాలుగా నాయన వారు అనుభవిస్తున్నారని నాయన మేము విని నాయన ఎంతగానో నాయన నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటా ఉన్నాం. We pray for Asha and the family to give them strength and comfort. నాయన మరి మీరే ఆ బిడ్డను నాయన లేవనెత్తి
నాయన అవసరమైన ఆర్థిక అవసరతలు అన్నీ కూడా తీర్చి నాయన ఆ బిడ్డ ఆశ కూడా నాయన ఆ బిడ్డకు సహకరిస్తూ ఉండగా నాయన మీరే బలపరిచి నాయన మీరే ఆ బిడ్డను లేవనెత్తమని మనవి చేసుకుంటున్నాం. Lord, we thank you that you are the great healer and the great physician, and we have others that have health problems. We ask you to touch them. మరి ఈ విధంగా నాయన ప్రభువా నాయన మరి మీరే నాయన ఆ బిడ్డను మీరు ముట్టి నాయన స్వస్థపరిచి నాయన బలపరిచి నాయన నీ పరిచర్యలో బలముగా వాడుకోమని మనం చేసుకుంటా ఉన్నాం. I pray that you will touch each of our hearts to do as you have told us and look at toward the help for others before ourselves. నాయన మరి ఆయన మేము కూడా దైవ సేవకులైనటువంటి మేము కూడా మరి మా సంఘాల్లో మా యొక్క మరి విశ్వాసుల మధ్యలో నాయన మరి ఈ విధంగా ఇటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వారికి సహాయం చేయడానికి నెల నాయన మరి వారి దగ్గర నుంచి మరి మేము తీసుకుని దాన్ని అంతా కూడా ఒక చోట మేము భద్రపరిచి ఇటువంటి ఆపదలో ఉన్నటువంటి వారికి ఆ సమయానికి మేము అనుగ్రహించే వారిగా మా బిడ్డలందరినీ కూడా మీరు ప్రోత్సహించండి. We ask you to strengthen our love, to love you as you have loved us, and to love others as we love ourselves. నాయన మరి ఎలాగైతే మీరు మమ్మల్ని ప్రేమించారో అలాగే నాయన మరి మేము ఇతరులను ప్రేమిస్తూ నాయన మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి రీతిగానే ఇతరులను ప్రేమించి వారికి నాయన మరి మా ప్రేమను కనపరచడానికి నీ ప్రేమను వారికి చూపించడానికి ఆపదలో వారిని ఆదుకునేటువంటి మరి అటువంటి శ్రేష్టమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు మా అందరికి అనుగ్రహించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. And Lord, we just ask that you will bless each one of the men and women that come to our Zoom meetings and come for their families as they all try to grow in their faith for you and share the gospel. నాయన మరి ఆయన జూమ్ మీటింగ్ వస్తున్నటువంటి ఆయన ప్రతి దైవ సేవకుడిని ప్రతి దైవ సేవకురాలని నాయన మీరు దీవించి ఆశీర్వదించి నాయన వారి కుటుంబాలను వారి సంఘాలను మరి మీరు దీవించి ఆశీర్వదించి నాయన మరి ఆ యొక్క వారు మరి నీ స్వార్థ ప్రకటించడానికి వారు అనేక ప్రాంతాలకు వారు వెళ్తుండగా నీవే నాయన మీ ఆత్మతో బలపరిచి నీవే బలముగా వాడుకోమని మనం చేసుకుంటూ ఉన్నాం. Lord, we love you in Jesus' name. Amen. నాయన మిమ్మల్ని మేము ప్రేమిస్తా ఉన్నాం. యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. ఆమేన్. Praise the Lord, sir. Amen. Thank you so much. We are very much blessed to hear the word of God and praying for us. And thank you so much, sir, for coming among us and sharing the gospel. Thank you, sir. Praise the Lord. And thank you so much for your support giving to for India ministry and purchasing the car for Vijay and for the ministry. It will be very much helpful to him, and this is a great blessing, and we are all very much encouraged through the God's love, and also many needs you are providing for the God's people in India. That's really very much encouraged, and many people are very much encouraged and blessed through your prayers and support. Thank you so much, sir. Thank you so much for your kindness and generosity. Thank you, sir. Joaquin, everyone needs to know I can't support all of the requests that people have made. Yes, sir. All I can do is pray for God's guidance on the ones that He shows me I need to support. Yes, sir. Amen. మరి ప్రతి ఒక్కరు కూడా చాలా అవసరతల్లో మరి ఉన్నారండి. మరి అందరికి కూడా సహాయం చేయడం నాకు కుదరదు కాబట్టి ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడో ఆ విషయాలలో మాత్రమే నేను ఆ యొక్క వారికి సహాయం చేస్తాను అని అయ్యగారు తెలియజేస్తూ ఉన్నారండి. మరి మరో విధంగా మరి మనకి సహాయం అందలేదని మనం ఎప్పుడు కూడా బాధపడద్దు. మన సహాయం దేవుని దగ్గర నుంచి వస్తుంది. మరి ఏదైతే పరిశుద్ధాత్మ ప్రేరేపించాడో ఆ విధంగానే మరి కార్లు ఇచ్చినా బైకులు ఇచ్చినా మరి సంఘాలకు సహాయం చేసినా మరి ఏదైనా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారానే జరుగుతుంది అనేటువంటిది మనం గమనించాలి. మరి ఈరోజు మరి విజయ్ గారి కొరకు మరి ఇంచుమించు 3.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అయ్యగారు కారు కొనివ్వడం జరిగింది. అది చాలా గొప్ప విషయం. పరిచర్య మరి అక్కడ జరుగుతూ ఉంది కాబట్టి మరి దేవుడే మరి అయ్యగారితో మాట్లాడేటువంటి కార్యాలు జరిగించారు. అలాగే మరి అనేకమైనటువంటి శ్రేష్టమైన కార్యాలు ప్రభు మన జీవితాల్లో కూడా జరిగించి మరి దైవ సేవకుల ద్వారా
మాత్రమే కాకుండా ఇంకా మరి అనేక మంది మరి ప్రజలు మరి దేవుని యొక్క బిడ్డలు మరి ముందుకు వచ్చి దేవుని కార్యాలను చేయడానికి ప్రభు మార్గాలు తెరియును గాక. మరి మనందరం కూడా ప్రార్థన చేద్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. అన్న చిన్న ప్రార్థన రిక్వెస్ట్ అన్నా చెప్పన్న. అన్న నాది చిన్న ఈహెచ్ఎస్ చారిటబుల్ ఫౌండేషన్ అని గవర్నమెంట్ లో రిజిస్టర్ చేయించానన్న, దాని ద్వారాగా కార్యాలు చేస్తున్నాను. అయితే మీకు చెప్పదగింది ఏంటంటే అయ్యగారి చేత ప్రార్థన చేయించండి. ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ లేకపోయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఈ రోజు కూడా కలెక్టర్ గారి దగ్గరికి నేను వకీల్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళని తీసుకుండి. అయితే నాకు ఆ ఫౌండేషన్ విషయంలో ప్రార్థన చేస్తే దాని ద్వారాగా నేను అనేక మందికి నాకు తెలుసున్న సహాయం చేస్తున్నాను. కానీ నా దగ్గర కూడా ఏముండటం లేదు. అయ్యగారిని ఒకసారి ప్రార్థన చేయమనండి, దాని ద్వారాగా అనేక ఆత్మ రక్షించడానికి సహాయపడాలని చేశాను అన్నది. ఈహెచ్ఎస్ చారిటబుల్ ఫౌండేషన్ దాని గురించి ప్రార్థన చేయమనండి. Pastor Ebenezer is requesting to pray and for him, for his family, and God will anoint him with his mighty Holy Spirit. God gave his a thought to go to meet the collectors and the leaders at the time of troubles. People are facing troubles. So please pray for Pastor Ebenezer. He is going to that place without any registration, government registration. He cannot able to do that. So he is having the process of doing the registration of Ebenezer Foundation and as a government organization. And so he is preparing like that Ebenezer Foundation and registered that, and he is through that registration he is approaching the leaders. So please pray Pastor Ebenezer. God will help him in this foundation. God will use him more and more for the glory of God. Amen. 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 Hallelujah. తలంచిన కార్యములు జయం పొందుదుం, శత్రువైన సాతానును ఓడించెదం. తలంచిన కార్యములో జయం పొందుదుం, శత్రువైన సాతానును ఓడించెదం. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. I have got to get back to work. Oh yes sir, yes sir. Thank you sir, thank you. Okay sir, okay. I will see you next Tuesday. Okay sir, see you next Tuesday sir. Thank you sir, thank you sir. Okay. Okay Thank sir. you, sir.